కలిసి వచ్చినప్పుడు ప్రభు గురించి చెప్పాను అయిపోయింది. నేనేమో అక్కడ చదువుకున్నాను చిట్టువలసి. మీకులాగా ఇంత మంచి స్కూల్ లేవు. థ్యాంక్ యూ. కమ్మలతో కట్టింది చిన్న బిల్డింగ్ ఉండేది. బొమ్మల్లో కూర్చున్నట్టు. తల్లిదండ్రులకి మంచి ఇన్కమ్ లేదు, ఆదాయం. నాన్నగారు వచ్చిన ఆదాయం ఎనివే మెల్లిగా చదువు బాల కార్మికులు చేస్తూ చదువుకుంటూ నేను 10th క్లాస్ వరకు వెళ్ళి అలాగే ఎవరు ఫెయిల్ అవుతుందని ఇలాంటి స్కూల్ కట్టి 2 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి 1200 ఎకరాలు. చాలా బాగుంది స్కూల్. ప్లస్ whoever is built, whoever sponsor. తెలుగు అని ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, టీచర్స్ గురించి, అలాగే ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తున్నారో డోనర్స్ అంటే సరిపోతుంది. దేవుడికి తెలుసు వాళ్ళ పేరు. అందరినీ దీవించేటట్టు మీరు ఉదయం సాయంత్రం టైం ఉన్నప్పుడల్లా చేతులు పడుకోకూడదు. అది నేను ఇలాగే స్కూల్ పెట్టి ఒక 3,10,000 మంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 100 మంది 50 మంది ఉన్నారు. మీరు ఎంతమంది? 100. నేను 3,10,000 మందికి ఉచిత విద్య అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. నా దగ్గర ఫస్ట్ క్లాస్, స్టేట్ ఫస్ట్. ఎందుకంటే నాలాంటి దరిద్రం ఇంకోళ్ళకి పట్టకూడదని నేను అమెరికాలో ఉంటాను. 200 దేశాల్లో 150 దేశాలు తిరుగుతాను. ఇలాగ ఒక గంట మాట్లాడుతూ ఎందుకంటే బొగ్గులు ఏరుకున్న నేను బోయింగ్ 747 తెలిసేది కొన్నానంటే ప్రపంచంలో అతిపెద్ద ఏరోప్లేన్ అమెరికన్ ప్రెసిడెంట్ గారికి నాకే ఉంటుంది. దాని విలువ 3,500 రూపాయలు. మీకు అర్థం వచ్చింది. అలాగే 2,000 ఇచ్చాడు. కానీ నేను నా సొంతానికి వాడి నేను ఇలాగే చూడు ఒక బండిలో వచ్చాను. నా సొంతం వరకు ఎప్పుడు ₹1 ఖర్చు పెట్టాను. దేవుడు తప్పించిన మీ వల్ల పిల్లలకి మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? అసలు తల్లిదండ్రులు లేని వారికి నేను చదువుతాను. తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, మా పేద పిల్లలకి 3,10,000 మందికి ఇంకా నేను 10 కోట్ల మందికి చేయాలి. కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాను. ఆఫీసర్ అడిగిన లంచం ఇవ్వలేదు. అది మీకు వస్తుంది. అందుకని నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే నాకు ఇష్టం ఉండదు. తప్పదు. యేసు ప్రభు ఎన్నుకోకుండా వెళ్ళవలసి వచ్చాను అనే అనుభవం. మోషే రాజు కుటుంబంలో పుట్టి పేద ప్రజలైన తన ప్రజలకు రాజరికాన్ని విడిచిపెట్టి అందరి కొరకు ఆయన మోషే ఒక నాయకుడు అయ్యాడు. యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే దానియేలు ఒక ప్రధానమంత్రి. అలాగే దావీదు ఒక మహారాజు, ఒక ప్రధానమంత్రి. అప్పుడు రాజులు. ఇప్పుడు నేను ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రి అవడానికి రాలేదు. అవుతా తప్పదు. ఎందుకు? నేను తెచ్చే డబ్బు కొన్ని వేలు లక్షల కోట్లు, ఇలాంటి కొన్ని 100,000 కొన్ని 100, కొన్ని వేలు. ఒక ఇండియాలో కానీ 155 దేశాలు రాజకీయ నాయకులు అడ్డుకొని యుద్ధాలు ఆపుతున్నారంటే ఇస్రాయేల్ పేరు శాంతి, నోబెల్ శాంతి అంటారు. అనేక సార్లు నన్ను నామినేట్ చేసే యుద్ధాలు ఆపుతున్నారు. మీ అందరికంటే ముందు మీరు ఇంత మంచి స్కూల్లో చదువుకుంటున్నారు. మీ అందరికంటే బాల కార్మికులు తెలుసుకురా
చేయకపోతే కింది లేదు. అలాంటి స్థితి నుంచి దేవుడు కృపను బట్టి యేసు ప్రభు అంట అన్ని ఛానల్లో అంట యేసు ప్రభు తప్ప వేరొక నక్షత్రం లేడు. యేసు ప్రభువే నన్ను దీవించి ఆశీర్వదించారని. ఒక ప్రసంగం చేస్తే నిమిషానికి ₹1,00,000, 10 నిమిషాలు చేస్తే 10 కోట్లు. ₹1,00,000 అంటే తెలిసి మీకు 100 లక్షలు = 1 కోటి. 1 నిమిషం మాట్లాడితే ₹1,00,000, 10 నిమిషాలు మాట్లాడితే 10 కోట్లు, 100 నిమిషాలు మాట్లాడితే 100 కోట్లు. ఇలా నాకు డబ్బు సంపాదించి ఆ డబ్బంతా నేను ఏం చేశాను? 150 లక్షల రూపాయలు అంటే తెలుసా? భర్త చనిపోయిన విధవన, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదలు. ఇలాగ నేను 155 దేశాల్లో దేవుడు నాకు ఇంకెంత ముందు 100 కోట్లు ఇచ్చాడు, అది ఇచ్చేసాను. 1000 కోట్లు ఇచ్చాడు, అది ఇచ్చేసాను. అలా 300 లక్షల కోట్లు ఇచ్చాడు. అవన్నీ పనిచేసాను. ప్రపంచంలో అందరికీ పనిచేసాను. నా దగ్గర ఏం డబ్బు లేదు, ఏం లేదు. అయితే ఉన్న డబ్బు సీజ్ అయిపోయింది. నేను రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే అది మీకు చెప్పడానికి రాలే. మీకు ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. సడన్గా ఢిల్లీ వెళ్తున్నాను. మీకు తెలుసా? వైజాగ్ నుంచి వెళ్తున్నా, విజయవాడ నుంచి. రేపు మీటింగ్ చూసుకొని వెళ్ళి సోమవారం మీటింగ్ అని అనుకున్నా. ఎయిర్పోర్ట్ కదా, వైజాగ్లో 6 గంటలు రోడ్డు మీద వెళ్ళి ఎందుకు వెళ్దాం, ఇక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేసామని మార్చేసుకున్నాం. 8:30కి నా ఫ్లైట్. అంటే గవర్నమెంట్ ఫ్లైట్, నా సొంత ఫ్లైట్లో రాలేదు. రాజకీయ ఫ్లైట్ తీసుకునేవాడిని. ప్రార్థన చేయాలి. వినపడదు. మీరేం చేయాలి? అంతేకాకుండా మీ తల్లిదండ్రులు కూడా హెలికాప్టర్ తెలిసకు ఆ హెలికాప్టర్లో తిరుగుతాను. నాకు 3 హెలికాప్టర్లు ఉండే, 2 పెద్ద ఏరోప్లేన్. దేశంలో ప్రధానమంత్రి ఆయన వాడేవారు. మీరు చిన్నప్పుడు పుట్టలేదు. ఇంకా 1998లో మీరు పుట్టలేదు. మీరందరూ 2000 సంవత్సరంలో 2001, 2 అంతే కదా. 98 నుంచి 2007 వరకు నేను చిన్నప్పుడు 10 సంవత్సరాల కింద ఎక్కడ చూసినా నా హెలికాప్టర్లు మీరందరూ ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు మీకు వెబ్సైట్లు వచ్చా? ఆన్లైన్ తెలీదా? తెలుసు కదా. ప్రజాశాంతి పార్టీ రాసుకోండి. PARTY.org. ప్రజాశాంతి పార్టీ.org. అందులో మీరు ఇంకా 18 సంవత్సరాలు దాటిలో చేరాలి. పిల్లలు కూడా చేరాలి. చేరి ఏం చేయాలి? నా గురించి తెలుసుకోవాలా, నా గురించి ప్రార్థించాలా,